అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా పత్రి గారు బోధించినటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు దాని మీద వివరించుకుంటున్నాం. ఇక్కడ మీరు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తపనలో ఉన్నవారే మీరంతా. లేతే ఇంత శ్రద్ధ చూపించరు. కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, పత్రిజీ లాంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సందేశాలు ఇచ్చినప్పుడు, ఏ విషయాలు ఏమైనా బోధించినప్పుడు వాటిని ఎంత లోతుల్లోకి వివరించగలిగితే మీరు ఆధ్యాత్మికంగా అంత ఎదిగినట్టు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనకి వెంకట సుబ్బయ్య గారు ఆత్మ గురించి చెప్పారు. దాన్ని కనుక ఆయన బాగా వివరించగలిగితే ప్రతి పాయింట్, ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ ఆయన ఎదిగినట్టు. చదవడం అందరూ చదివేస్తారు. దాంట్లో చదవడం గొప్ప కాదు. దాని యొక్క అర్థాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించగలగాలి. అప్పుడు మనం ఎదిగినట్టు. ఆయన చెప్పిన సందేశం నేను 15, 20 రోజులు చెప్పచ్చు. సందేశం అంతా చెప్పక్కల, ఒక్క పాయింట్ తీసుకుని దాన్ని వివరించగలిగితే మీరు ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు. అదే గుర్తుపెట్టుకోండి. పుస్తకం తీసి చదవడం ఎదిగినట్టు కాదు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి అందరూ కూడా. ఈ మార్గంలో ఎదగాలనుకున్న వాళ్ళు, చాలా ముఖ్యమైన పాయింట్. మీరు ఇంకా ట్రైల్ అయ్యొచ్చు. అలా ఒక సందేశం తీసుకుని గొప్పవాళ్ళది, మీరు దాని మీద వివరణ వ్రాస్తూ ఉండాలి. మీరు పుస్తకంలో ఆ సందేశాన్ని ఎంతవరకు మీరు వివరించగలరో అంత మటుకు మీరు వివరించాలి. అప్పుడు మీరు బాగా ఎదుగుతున్నట్లు లెక్క. ఒక బ్రహ్మజ్ఞాని చిన్న విషయాన్ని ఒక పుస్తకం అంతా వివరణిస్తారు. చిన్న విషయానికి ఒక పుస్తకం అంతా ఉన్న విషయాల్ని ఒక చిన్న మాటగా చెప్తారు. వాళ్ళకి రెండూ సాధ్యమే. సరే, ఇప్పుడు పత్రి గారు చెప్పినటువంటి సందేశాల్లో ఒక సందేశం ఆశ్చర్యకరమైన విషయాలన్నీ ఆయన చెప్పినవి తెలుసుకుంటున్నాం. వాటిని వివరించుకుంటున్నాం కూడా. రాసుకొని చెప్తాను ఇప్పుడు ఆయన ఏం చెప్పారు. ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్య కారణం
అంటే ప్రణాళిక ఉంటుంది. కారణమే జన్మకు మూలం. కారణం విత్తనం అయితే వృక్షమే కార్యం. ఆ కార్యమే కారణంలో నిక్షిప్తమై ఉంటుంది. అది కృషి ద్వారా, జీవితం ద్వారా, జన్మ ద్వారా బయటకు వస్తుంది. ఈ వాక్యం చదివితే మామూలుగా చదువుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఇందులో ఎంత ఆలోచించవలసిందుంది, ఎంత గ్రహించవలసిందుంది, ఎంత తెలుసుకోవాల్సిందుంది అన్నది మీరు ఆలోచించగలిగితే అర్థమవుతుంది. అందుకే బుద్ధి, బుద్ధి అంటాను నేను. అందుకే నేను పుస్తకాలు చదివేటప్పుడు, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు ఓ పేజీ మించి చదవలేను నేను. ఒక్కోసారి ఒక పేరా దగ్గరే ఆగిపోతాను. దాంట్లోంచి ఎంతో మెసేజ్ వస్తూ ఉంటుంది. అది వదిలేసి పుస్తకం కంప్లీట్ చేసేసి మూసేస్తే ఏంటి ఉపయోగం? ఒక్క పేరాలోనే మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన జ్ఞానం వాళ్ళు బోధించారే, మనం గ్రహించవలసింది. అది గ్రహించకుండా ఆ పుస్తకం పూర్తయిపోయింది అంటే ఏంటి ఉపయోగం? నిజంగా మీ జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ అసలు ఓ పుస్తకం పూర్తి చేయలేరు. మీ తరం కాదు. ఆయన ఏమన్నారంటే పత్రి గారు, ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్య కారణం. అలాగే ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ జన్మ తీసుకునే ముందు ఉండేది ఆత్మ. ఇది మర్చిపోకండి మీరు. దీన్ని మర్చిపోకూడదు. మీరంటే ఇప్పుడున్న శరీరంతో ఉండరక్కడ. ఈ శరీరం వదిలేశాక ఉండే ఆత్మ. మళ్ళా ఇంకో శరీరం తీసుకుంటుంది. దాన్నే ఇంకో జన్మ అంటాం. ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటాం. అన్ని జన్మలు తీసుకోవడానికి కారణం ఉంటుంది. లక్ష్య కారణం ఉంటుంది. అంటే ఆత్మకి ఒక లక్ష్యం ఉంటుందండి. ఆ లక్ష్యం లేకపోతే ఎందుకు ఇన్ని జన్మలు తీసుకుంటారు? ఎందుకు ఇన్ని సార్లు భూమి మీదకి రావడం? ఎందుకు ఇన్ని సార్లు ఈ పాటలన్నీ పడడం? ఎందుకు ఇంత హైరానా పడుతున్నాం? ఏమిటి మరి ఆ లక్ష్యం? పూర్ణాత్మ నుంచి విడిపడిన మనం అంశలమైన మనం పూర్ణాత్మలోని భాగమైన మనం ఆ పూర్ణాత్మ మనల్ని ఒక శరీరంలో అంటే మానవ దేహంలో ప్రవేశపెట్టే ముందు
స్పష్టంగా ఒక లక్ష్యాన్ని మనకి నిర్దేశిస్తుంది. అంటే మనకు పెడుతుంది. ఏమిటి ఆ లక్ష్యం? నువ్వు నా స్థాయికి, అంటే నేనుండే లోకానికి, అంటే సత్యలోకానికి చేరేదాకా నీకు జన్మలు వస్తూనే ఉంటాయి. చావు పుట్టుకలు కలుగుతూనే ఉంటాయి. నువ్వు 1,00,00,000 సంవత్సరాలు పడుతుందా? 1,000,00,00,000 సంవత్సరాలు పడుతుందా? 10,000,00,00,000 సంవత్సరాలు పడుతుందా? ఇంకా అనవసరం. నువ్వు 100 జన్మలు తీసుకుంటావా? 500 జన్మలు తీసుకుంటావా? 1000 జన్మలు తీసుకుంటావా? అది ఆ పూర్ణాత్మకి అనవసరం. నువ్వు ఆ జన్మల్లో ఎన్ని పాట్లు పడతావో, ఎన్ని తప్పులు చేస్తావో, ఎన్ని ఒప్పులు చేస్తావో, ఎంత నరకం అనుభవిస్తావో, ఎన్ని భోగాలు అనుభవిస్తావో, ఇవన్నీ పూర్ణాత్మక అనవసరం. ఏం పేర్కోలేదు. సింపుల్‌గా ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏమిటి? నువ్వు నా స్థాయికి ఎదగాలి. నేనుండే లోకానికి చేరుకోవాలి. నాలా తయారవ్వాలి. నువ్వు కూడా ఒక పూర్ణాత్మ కావాలి. అప్పటిదాకా నీకలా జన్మలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఏడ్చి మొత్తుకో. దేవుడు నా బతుకు ఇలా చేసేసాడని దేవుడిని నిందించు. ఎన్ని చెయ్యి. నేను చచ్చిపోతున్నాను నా మొగుడితోటి. నా పెళ్ళాంతో బాధలు పడలేకపోతున్నా. నా పిల్లలతో వేగలేకపోతున్నా. రాత్రి పగలు కష్టపడలేకపోతున్నాను. ఇయన్నీ ఆయనకి అనవసరం. నువ్వు ఇలా ఎన్ని పాట్లు పడినా ఆయనకి అయన్నీ అనవసరం. ఆయన ఒకటే చెప్పాడు. నువ్వు నా స్థాయికి ఎదగాలి. నాలా తయారు కావాలి. నేనుండే లోకానికి చేరుకోవాలి. అప్పుడు నీకు ఇంకా భూమి మీదకెళ్ళాల్సిన పని లేదు. లేకపోతే ఒక జన్మ అయిపోయినా ఇంకో రకమైన జన్మొస్తది. ఒక ప్రాంతం జన్మించినా కూడా తర్వాత ఇంకో ప్రాంతంలో పుడతాం. స్త్రీగా జన్మించినా కూడా ఇంకోసారి పురుషుడవుతాం. ఓసారి కోటీశ్వరుడు, అంబానీలాగా. ఇంకోసారి కడు పేదవాడు. భోగించినప్పుడు బానే ఉంటుంది. రోదించినప్పుడు ఎందుకీ బతుకు అనిపిస్తది.
నువ్వు ఎన్ని రకాల అనుభవాలు పొందుతావో పూర్ణాత్మ అనవసరం. పూర్ణాత్మకి నువ్వు వీటి మీద నువ్వు విసిగెత్తి ఇంకిలాంటి జీవితం నాకొద్దు అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నువ్వు చేయవలసిన పనేమిటి అంటే నా స్థాయికి నువ్వు ఎదగాలి. పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుని పూర్ణాత్మగా నువ్వు తయారవ్వాలి. నేనుండేటువంటి ఈ సత్యలోకానికి నువ్వు చేరుకోవాలి. అదే నీ గమ్యం. పూర్ణాత్మ కావడమే నీ లక్ష్యం. అది మానేసి ఆ సృష్టికర్త చే పూర్ణాత్మే సృష్టికర్త. ఇవ్వబడిన సృష్టింపబడిన పంచేంద్రియాలు కలిగిన పంచ జ్ఞానేంద్రియాలు కలిగిన ఈ శరీరంతో ఆ ఇంద్రియాలతో రకరకాల భోగాలు సుఖాలు అనుభవిస్తూ వాటితోటే పొంగిపోతూ వివాహం చేసుకుని ఆ స్త్రీతో భోగిస్తూ ఆ పురుషుడితో భోగిస్తూ మంచి భోగవంతమైన ప్యాలెస్ కట్టుకుని అన్ని రకాలుగా అన్నీ అనుభవిస్తూ ఇంకెంతకన్నా ఏముంది జీవితం అని నువ్వు తృప్తి పడిపోతే సరిపోతుంది. అలా ఎంతో తృప్తి పడిపోయి అందరికంట నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానని పొంగిపోతూ పక్క వాళ్ళని కంపేర్ చేసుకుని ఇంకెంతకన్నా నా జీవితంలో ఏం కావాలి? ఇలా కొంతమంది కూడా అంటూ ఉంటారండి పెద్దలు. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి ముసలోళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్ నాకు ఏ లోటురా? కావలసినంత ఆస్తి ఉంది. ఎంతో పని వాళ్ళు ఉన్నారు. ఏది కావాలంటే అది వెంటనే సమకూర్చుకోగల శక్తి ఉంది. మంచి భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. ఇంకేం కావాలి నాకు? ఇలా నేను శరీరం వదిలేస్తే ఇంకా నాకేం కావాలి చెప్పండి? ఇలాంటి అదృష్టం అందరికీ ఉండదు అని చెప్పుకుంటూ ఉంటారు పిచ్చోళ్ళు. అంతలా అన్ని రకాలుగా భోగించిన, సుఖపడిన, జీవించిన చనిపోతాడు. మళ్ళా భూమి మీదకొస్తాడు. ఇంకో ప్రాంతంలో, ఇంకో శరీరంతో, ఇంకో కులంలో, ఇంకో మతంలో జన్మ తీసుకుంటాడు. ఎందుచేతనంటే అంతకుముందు జన్మలో అన్నీ ఎన్నో చేశాడు. ఎన్నో భోగించాడు. ఎన్నో సంపాదించుకున్నాడు. ఎంతో తృప్తి పడ్డాడు.
అయినా మళ్ళా ఎందుకు వచ్చింది జన్మ? ఇన్ని చేశాడు కానీ వాడి లక్ష్య కారణాన్ని మర్చిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మైన వాడికి, జీవుడైన వాడికి పూర్ణాత్మ నిర్దేశించినటువంటి ఆ లక్ష్య కారణాన్ని మర్చిపోయి ఏయో గొప్ప పనులు చేశాడు. అందరికీ గొప్పగా అనిపించే పనులు చేశాడు. ఏ లోటు లేకుండా జీవించాడు. రోగాలు లేవు, కష్టాలు లేవు, సమస్యలు లేవు. కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ వాడి తెలివితేటలతో ఏమీ లేకుండా చేసుకున్నాడు. అందరికీ ఎంతో కొంత మంచి చేశాడు. ఇన్ని చేసినా విచిత్రం ఏంటంటే మళ్ళా జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు జన్మ తీసుకున్నాడు? ఇన్ని చేశాడు కానీ ఆ లక్ష్య కారణాన్ని సాధించే ప్రయత్నం చేయలే. ఏంటి వాడి లక్ష్యం? పూర్ణాత్మ కావడం. ఆ కారణంతో జన్మ తీసుకున్నాడు. జన్మ తీసుకుని ఆ లక్ష్య కారణాన్ని వదిలేసి ఏవేవో చేశాడు. మళ్ళా గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు. ఎన్ని భోగించాడో మళ్ళా జన్మలో అన్ని బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పడుతూ లేస్తూ ఎన్ని జన్మలైనా అక్కడ అంతం ఉండదు. ఎంచేతంటే ఆ లక్ష్య కారణాన్ని వాడు సాధించలేదు కాబట్టి. అంచేత ప్రతి ఒక్కరూ, అంటే ప్రతి ఆత్మైన ప్రతి ఒక్కరూ ఆ పై లోకాల్లో ఉన్నప్పుడు ఒక లక్ష్య కారణం ఉంటుంది. దాన్ని సాధించడం కోసమే భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఒక్కసారి సాధ్యం కాదు కాబట్టి, ఆ స్థాయి, ఆ స్థితి సంపాదించాలంటే ఒక్క జన్మలో సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు తీసుకునే జన్మలో దాన్ని కొంతైనా సాధించాలని చెప్పి, ఈసారి నేను వెళ్ళినప్పుడు నా లక్ష్యానికి సంబంధించి నేను కొన్ని పనులైనా చేసి వస్తాను అని ఒక ప్రణాళిక వేసుకుంటారు వాళ్ళు. ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే పూర్ణ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందాలి అంటే భూమి మీద వాడు ధరించిన శరీరంతో శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. ఒక సద్గురువును కలవాలి. వారు బోధించినటువంటి మార్గాన్ని
అక్కడ ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు వాళ్ళ జ్ఞానం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ వాళ్ళకే ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. ఆ గురువు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు చేయగలిగింది వారికి బోధిస్తారు. నువ్వు ఆ టాపిక్ పూర్తి చేస్తే ఇంకో కొత్త టాపిక్ ఇస్తారు. ఒక్కసారే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోను, పీహెచ్‌డీలో కూర్చోలేవుగా. ఇంచేత గురువేం చేస్తాడంటే ఎలిమెంటరీ వాళ్ళకి ఎలిమెంటరీ సబ్జెక్టులు చెప్తాడు. 10థ్ వాళ్ళకి 10థ్ సబ్జెక్టులు చెప్తాడు. డిగ్రీ వాళ్ళకి డిగ్రీ చెప్తాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులు చెప్తాడు. అలా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వాడు పీహెచ్‌డీ చేరుకునే వరకు సహకరిస్తూనే ఉంటాడు సద్గురువు. అలా పత్రి గారిని నేను అనుసరించడం వల్ల మేము కూడా ఈ స్థాయికి రాగలిగాం. నేర్చుకునే స్థాయి నుంచి బోధించే స్థాయికి రాగలిగాం. ఇప్పుడు నేను కూడా మీ అందరికీ చెప్పేదేమిటి అంటే, ముందు నేర్చుకోండి. నేర్చుకుంటూనే బోధించడం కూడా ప్రాక్టీస్ చేయండి అంటాను నేను. పత్రి గారు ఏది చెప్పారో అదే మీకు చెప్తున్నాను నేను. ఏది ఏమైనా మూలం లక్ష్య కారణం గుర్తెట్టుకోండి. మీ లక్ష్య కారణం. మీ లక్ష్యం బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకోవడం కాదు. గుర్తెట్టుకోండి. ఒక కారు కొనుక్కుని మీరు, మీ భర్తో, మీ భార్యో, మీ పిల్లలో ఎంజాయ్ చేయడం కాదు. అది కాదు మీ లక్ష్యం. ఆ పక్కవోళ్ళలాగా మనం కూడా పెద్ద మేడ కట్టడం మన లక్ష్యం కాదు. పిల్లల్ని బాగా పెంచడం మీ లక్ష్యం కాదు. ఎంత తపన పడిపోతారో కొంతమంది. ఆ కొడుక్కి పెళ్ళైనా కూడా ఈళ్ళెళ్ళి ఆ పక్కలో పడుకుంటారు కొంతమంది తల్లులు. అదే వాళ్ళ లక్ష్యం అనుకుంటారు పాపం. అలాంటి వాళ్ళని చూస్తే నవ్వొస్తది. భూమి మీదకొచ్చింది అందుకా? అసలు నువ్వెవరు? నువ్వు చేయవలసిందేటి? మీ లక్ష్యాన్ని సాధించడానికి సందర్భానుసారంగా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సొస్తది. గుర్తెట్టుకోండి. ఈ పాయింట్ రాసుకొని అండర్‌లైన్ చేసుకోండి. లేకపోతే నువ్వు మొహమాట పడితే, జాలి పడితే, దయ తలుస్తే ఆ జన్మ వేస్ట్ అయిపోతుంది. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించినట్టు కాదు. మళ్ళా అదే ప్రణాళికతో మళ్ళా రావాలి ఇంకో జన్మ. ఏమండి ఒక క్లాస్ ఫెయిల్ అయిపోతే మళ్ళా ఆ క్లాసేగా చదవాలి. నువ్వు సాధించవలసింది సాధించకపోతే మళ్ళా అలాంటి జీవితమే తీసుకోవాలి.
చేత బాగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క మాటలో పత్రి గారు చెప్పిన ఈ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందండి. ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్య కారణం, ప్రణాళిక ఉంటుంది. ఇది మర్చిపోకండి. సరదాగా మటుకు భూమి మీదకి రాలా. ఎంతసేపు నేను స్త్రీని, పురుషుడిని, వీళ్ళు నా పిల్లలు, వాళ్ళు నా తల్లిదండ్రులు, వాళ్ళు నా బంధువులు. ఏంటిది? వీళ్ళందరి కోసమా నువ్వు వచ్చింది? మరి వచ్చినోడు నువ్వు నిర్ణయించుకున్న ప్రకారం అయిపోతే వెళ్ళిపోతావు వీళ్ళందరినీ వదిలేసి. ఎందుకు వెళ్ళిపోతావు? ఉండొచ్చుగా. అది నీ చేతిలో లేదు. చేత గుర్తుపెట్టుకోండి. ఒక లక్ష్య కారణంతోటే భూమి మీదకి వచ్చారు. భూమి మీద ఆ లక్ష్య కారణాన్ని సాధించడానికే ఒక ప్రణాళిక వేసుకుంటారు. ఇంత ఒక్కసారి ఒక్క జన్మలో సాధ్యం కాదు కాబట్టి. అది. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.